హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. JEE మెయిన్ 2025కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడు మనకున్న సఫిషియెంట్ టైంలో మెయిన్స్ మాత్రమే రాయండి, అడ్వాన్స్ వద్దు అనేటువంటిది నా ఉద్దేశం. అది ఎందుకు ఏమిటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పటికే మీరు థంబ్నెయిల్ కూడా చూశారు, అడ్వాన్స్ వద్దు మెయిన్స్కి చేయండి అనేది. ఇది ఒక టాప్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా అయితే కాదు. టాప్ స్టూడెంట్స్ అయినా కూడా, అంటే టాప్ మా కాలేజీలో టాప్ ర్యాంకులు వస్తుంది, బిలో 100 వస్తుంది, బిలో 1000 వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ 60 days కేవలం మెయిన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయిస్తారు కాలేజీ వాళ్ళు. లెక్చరర్స్గా మేము కూడా అదే చెప్తాం. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి జనవరి సెషన్లో కనుక ఒక మంచి ర్యాంకు తెచ్చుకొని NITలో సీటు కనుక కన్ఫామ్ చేసుకుంటే, మనం ఫిబ్రవరి నుంచి బోర్డ్ ఎగ్జామ్స్కి, అలాగే మార్చ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కూడా, అలాగే మేలో ఎప్పుడో ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ ఎగ్జామ్, అప్పటి వరకు మనం కంప్లీట్గా అడ్వాన్స్ మీద ప్రిపరేషన్ అయితే పెట్టుకొని స్టార్ట్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ప్రజెంట్ కనీసం నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, ఒక 60 days పాటున్న కంటిన్యూస్గా JEE మెయిన్ కోసం మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్కి చాలా కాలేజీల్లో కూడా, అన్ని కార్పొరేట్ కాలేజీలు ఇంక్లూడింగ్ మా కాలేజీతో సహా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా, అంటే ఆ రివిజన్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా. మరి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయొద్దంటే రాయండి, సేమ్ సిలబస్సే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ మన ప్రిపరేషన్ మాత్రం, మన టార్గెట్ మాత్రం, మన ఎయిమ్ మాత్రం, మన గోల్ మాత్రం కేవలం మెయిన్స్ మీద దృష్టి పెట్టండి. ఎందుకు మెయిన్కి అడ్వాన్స్కి ఉన్న డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్స్ ఎగ్జామ్ మనకు కావాల్సింది టైం చాలా ఇంపార్టెంట్, అలాగే యాక్యురసీ చాలా ఇంపార్టెంట్, అలాగే మోర్ ఓవర్ వీటితో పాటు ఎక్కువ టాపిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. అదే అడ్వాన్స్కి అంత అవసరం లేదు. ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఎగ్జామ్లో మీరు చూసినట్లయితే 60%, 50% నుంచి 60% మార్క్స్ కనుక మనం తెచ్చుకోగలిగితే, అంటే 100కి 50 నుంచి 60 మార్కులు, సపోజ్ 300కి ఎగ్జామ్ పెడితే 180 మార్కులు తెచ్చుకోగలిగితే మీరు సూపర్ ర్యాంక్ వస్తుంది. IIT మెడ్రాస్లో సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే 50 to 60% మార్క్స్ వస్తే ఎక్సలెంట్గా IITలో సీట్ వస్తుంది. అది JEE అడ్వాన్స్ ఎగ్జామ్లో. బట్ వేరాజ్ మీరు JEE మెయిన్ కనుక చూసుకున్నట్లయితే కనీసం ఒక 200 నుంచి 220 మార్క్స్ వస్తే కానీ మనకి ఒక టాప్ 5 కాలేజీలో టాప్ బ్రాంచ్ అనేది రాదు. అఫ్కోర్స్ 180 వచ్చినా 160 వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ వస్తుంది, కానీ మంచి బ్రాంచ్ అని అయితే మనం చెప్పలేం. కాబట్టి ముఖ్యంగా JEE మెయిన్ ప్రిపరేషన్ వేరు, అడ్వాన్స్ ప్రిపరేషన్ వేరు. JEE మెయిన్కి దాదాపుగా అన్ని టాపిక్లు చదవాల్సిందే. అయితే ఈ సంవత్సరం ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్, చాయిస్ క్వశ్చన్స్ తీసేయటం వల్ల కొద్దిగా వెయిటేజ్ అయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంతకుముందు 3 క్వశ్చన్స్ ఇచ్చిన వాటిలో ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ 60 days పాటు, ఒక 60 days పాటు, ఆ 60 daysలో కూడా 40 days కంప్లీట్గా మీరు రివిజన్కి కేటాయించండి. ఒక రోజుకి ఒక క్వశ్చన్ మీకు రాగలిగిన, అంటే మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, 40 days పాటు రోజుకు ఒక క్వశ్చన్ టార్గెట్ చేసుకోగలిగిన 40 into 4 160 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 20 days ఎగ్జామ్ ఒక 2-3 days వదిలేస్తే, దాని ముందు 20 days కూడా మీ అందరూ చేయాల్సిన పని మార్క్ టెస్టులు రాస్తే, మార్క్ టెస్టులు కనీసం 20 గ్రాండ్ టెస్టులన్నా రాయగలిగితే, అందులో 2 రోజులకు ఒక క్వశ్చన్ మనం ఒక 4 మార్క్స్ అన్న పెంచుకోగలిగితే అరౌండ్ మన స్కోరు 10 into 4 అంటే 40, ఇందాక 160, 40, 200కి రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో మనకున్న తక్కువ టైంలో ఇప్పుడు చేయాల్సిన పని, ప్రతి స్టూడెంట్ కూడా మెయిన్స్కి అప్లై చేసిన వెంటనే, అప్లికేషన్ డేట్ కూడా వాళ్ళు అందుకే ఇచ్చారు, November 22తో క్లోజ్ చేసి January 29th, అంటే ఒక 60 days మార్జిన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా రివిజన్ పీరియడ్కి 40 days కంప్లీట్ రివిజన్, 20 days కంప్లీట్ గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో ఈ టైంలో అడ్వాన్స్కి ప్రిపేర్ అవటం వల్ల అడ్వాన్స్కి ఎక్కువ కావాల్సిన ఓవర్ థింకింగ్ కావాలి, మొత్తం పేపర్ చేయాల్సిన పని లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా 50% క్వశ్చన్ చేయగలిగితే సూపర్ ర్యాంక్ వస్తుంది మీకు. అది నేను చెప్పిందే కాదు, మీకు డేటా కూడా గత 4-5 సంవత్సరాల డేటా చూసుకున్నా కూడా అంతే ఉంటుంది. బట్ వేరేజ్ ఇక్కడ JEE మెయిన్స్లో అలా పనికిరాదు. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ చెప్తారు, కాలేజీలో అడ్వాన్స్ పెడుతూ ఉంటారు, పేరెంట్స్ అంటూ ఉంటారు, కానీ మనకి జనవరిలోనే ఒక బెటర్ పర్సెంటైల్ 99+% కనుక రాగలిగితే, ఒక NITలో ఖర్చు కనుక మనం వేసుకున్నామంటే జనవరిలోనే హ్యాపీగా అక్కడి నుంచి రిలాక్స్గా అడ్వాన్స్ మీద ఎక్సలెంట్గా కాన్సన్ట్రేట్ చేసుకొని అప్పుడు అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మధ్యలో ఏప్రిల్ సెషన్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఒక ట్రయల్ పార్టీగా రాసుకోవచ్చు. మార్కులు పెరిగితే వెళ్ళండి కూడా, ఒక 10-15 days బిఫోర్ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఆల్రెడీ ఇక్కడ బెటర్ పర్సెంటైల్ వచ్చిన వాళ్ళకి అక్కడ మంచిగానే పెర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నా సలహా అయితే, మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు అపీర్ ఇన్ JEE మెయిన్ 2025 January సెషన్, మీరు ఇప్పటి నుంచి
ఖచ్చితంగా జేఈ మెయిన్ కోసమే టార్గెట్ పెట్టుకొని అది 200 180 మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యేలాగా చూసుకోండి. మనకి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి 100 మార్క్స్ వస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు ఏ కేటగిరీ అయినా ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు, అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిపోతారు. కానీ ఆ 100 మార్క్స్ తోటి మనకి ఎక్కడ సీట్ రాదు, ఎన్ఐటీలోనే ట్రిపుల్ ఐటీలోనే. కాబట్టి మన టార్గెట్ 200 240 పెట్టుకోండి, 180 ప్లస్ వచ్చిందంటే ఖచ్చితంగా సెటిల్ అవుతాం. కాబట్టి ఇప్పుడున్న మన ముందున్న ఫస్ట్ మేజర్ టాస్క్ ఏంటంటే జేఈ మెయిన్ కోసమే ప్రిపేర్ అవ్వండి. అడ్వాన్స్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్. అడ్వాన్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మళ్ళీ కమింగ్ డేస్లో మీతో అయితే డిస్కస్ చేస్తాను. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే అదే, మనకు సెషన్ 1లో మంచి రిజల్ట్ అయితే తెచ్చుకోండి. అడ్వాన్స్ పేపర్ ప్యాటర్న్ వేరు, మీ అందరికీ తెలుసు. జేఈ మెయిన్ ప్యాటర్న్ వేరు. మెయిన్లో మనకు కావాల్సింది స్పీడు, టైము, యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్కి కావాల్సింది థింకింగ్. 60% సిలబస్ ప్రిపేర్ అయితే చాలు, 60% మార్క్స్ వస్తే చాలు. బట్ జేఈ మెయిన్లో అలా కాదు. సో విష్ ఆల్ గుడ్ గైస్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. జేఈ మెయిన్ టార్గెట్ కైనా కష్టపడండి, ఖచ్చితంగా వస్తుంది. ర్యాంకులు వచ్చేలాంటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, కష్టపడిన వాళ్ళే, అది తెలుసుకోండి. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.